శ్రీమాత్రే నమః. ప్రతి పూజలోనూ ఏ విఘ్నం జరగకుండా పసుపు గణపతిని ఆరాధించడం మన ఆచారంగా వస్తుంది. దీని వెనుక మన ఋషులు ఒక కథనంను తెలిపారు. ఆ కథ ఏమిటంటే, పరమేశ్వరుడు తారకాక్షుడు, కమలాక్షుడు విద్యున్మాలి త్రిపురాసులను సంహరించుటకు బయలుదేరగా భూమి రథముగా, సూర్యచంద్రులు రథచక్రములుగా, వేదములు 4 గుర్రములుగా, బ్రహ్మ సారథిగా, మేరు పర్వతము విల్లుగా, ఆదిశేషుడు అల్లెత్రాడుగా, శ్రీ మహావిష్ణువే నారాయణాస్త్రముగా మారెను. ఈ 3 పర్వతములు అనగా రాక్షసులు ఒకే మారు సంహరించవలను, కానీ వీరు ముగ్గురు ఒకే వరుసలో ఉండుటలేదు. ఇట్టి సమయంలో నంది తన 3 కొమ్ములతో 3 త్రిపురములు క్రింద నుండి పొడిచి ఒక వరుసలో నిలబెట్టగా పరమేశ్వరుడు నారాయణాస్త్రమును ప్రయోగించెను. ఈ అస్త్రము ధాటికి నంది 3వ కొమ్ము అనగా మధ్యది భూమి మీదకు పడిపోయెను. ఈ పసుపు కొమ్ము వెదకుటకు శివుడు గణపతిని భూమి మీదకు పంపగా గణేశుడు ఎంతో ప్రయాసపడి ఈ పసుపు కొమ్మును వెదికి తీసుకొని వచ్చి నందికి అందజేసెను. ఈ విషయమున సంతసించిన పరమేశ్వరుడు ఈ పసుపు కొమ్ము భూమి మీద ఉండాలని, ప్రతి ఇంట శుభకార్యాలలో ముందు దీనిని దంచి పసుపుగా వాడుకోవాలని, ఆ పసుపుతో తయారు చేసిన హరిద్ర గణపతికి ప్రథమ పూజ జరగాలని శాసించారు. అప్పటి నుంచి మనము మొదటగా పసుపు గణపతిని ఆరాధించడం ఆచారముగా వస్తోంది. ముద్గుల పురాణంలోను, గణేశ పురాణంలోను గణేశుడికి 32 రూపాలు, నామాలు పేర్కొనబడ్డాయి. అందులో శుక్లపక్షానికి 16, బహుళపక్షానికి 16 చెందినవి అని గణేశ పురాణం వివరిస్తోంది. అందులో 21వ రూపము హరిద్ర గణపతి. ఈ వినాయకమూర్తిని మనం సాధారణంగా వినాయక చవితి నాడు పూజిస్తాం. 4 చేతులతో దంతము, పాశము, అంకుశము, కుడుములను ధరించి ఉంటారు. శుభకార్య సమయాల్లో పసుపుతో చేసి పూజ చేసే మూర్తి కూడా ఈయన పసుపు రంగులో ఉంటారు. చూసారా, వినాయకుని చేతిలో కుడుములు ఉండడం. అందుకే తప్పనిసరిగా మనం వినాయక చవితి నాడు కుడుములను, ఉండ్రాలను నైవేద్యంగా సమర్పిస్తాము. హరిద్ర గణపతి ధ్యాన శ్లోకము. హరిద్రాభం చతుర్బాహుం హరిద్రవదనం ప్రభుం పాంశాకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్తాభయప్రదాతారం వందే విఘ్న వినాశనం. గృహంలో శుభకార్యాలు జరగాలని ఆశించేవారు, వివాహం తొందరగా అవ్వాలని కోరుకునేవారు హరిద్ర గణపతిని పూజించడం వలన సర్వ విఘ్నాలు తొలగి మంగళప్రదమైన శుభకార్యాలు గృహంలో జరుగుతాయి. ముఖ్యంగా వివాహం ఆలస్యమయ్యే వారికి వివాహం జరుగుతుంది. జై శ్రీ గణేశాయ నమః. ఓం గం గణపతయే నమః.